స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ప్రభువా, నీ సన్నిధిలో మేము వినయంతో వచ్చుచున్నాము. మా జీవితములను నీకు బలిగా అర్పించినట్లు మాకు సహాయం చేయము. యేసయ్యా, నీవు శుద్ధి చేసినట్లే మా హృదయములను శుద్ధి చేయుము. నీ చిత్తానుసారం నడిచే జీవితం మాకు అనుగ్రహించుము. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయం 10వ వచనం నుండి 19వ వచనాల వరకు. నా పానీయంతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు. నా దినములు సాగపోయిన నీడను పోలియున్నవి. గడ్డివలే నేను వాడియున్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నీనామస్మరణ తరతరములుండును. నీవు లేచి సియోనును కరుణించెదవు. దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయకాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు. వారు దాని మంటిని కనికరించుదురు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఏలేనగా యెహోవా సియోనును కట్టియున్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు. యెహోవాను సేవించుటకై జనములును రాజ్యములును కూర్చబడినప్పుడు మనుష్యులు సియోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించునట్లు. పాత నిబంధన నిర్గమకాండము 6వ అధ్యాయం 19వ వచనం నుండి 23వ వచనాల వరకు. మెరారి కుమారులు మహలి మూషి. వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు. అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 బ్రతికెను. ఇస్హారు కుమారులు కోరహు, నెపెగు, జిఖ్రీ. ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రీ. అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషెబను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. కొత్త నిబంధన హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనాల వరకు. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా, మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే సాప్తిచిన నిజమైన గుడారమునకు పరిచారకుడయ్యుండి, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ప్రతి ప్రధానయాజకుడు అర్పణలను, బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. వాక్య సందేశం. దేవుని ముందు మనము మన జీవితాన్ని అర్పించుట ముఖ్యము. యేసు మనలను శుద్ధి చేసి కొత్త జీవితం ఇస్తాడు. నిజమైన అర్పణం మన హృదయం నుండే రావాలి. ముగింపు ప్రార్థన. ప్రభువా, మా జీవితములను నీ సేవకు అర్పించునట్లు మమ్మల్ని నడిపించుము. నీ చిత్తము నెరవేర్చుటలో మాకు బలమును ప్రసాదించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ వీడియోలో యూట్యూబ్ యొక్క కొత్త ఫీచర్ అయిన క్విజ్ కూడా ఉంది. మీరు తప్పకుండా ప్రయత్నించండి. ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు బైబిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ మీరు తదుపరి వీడియోను ఇష్టపడతారని భావిస్తుంది. దయచేసి చూడండి మరియు మీ ప్రార్థన, అభ్యర్థనను మాతో పంచుకోండి.